ఇంతవరకు ఫిజిక్స్ క్లాస్లో బోర్గా ఉంటే ఆ బోర్తోనే మళ్ళీ కెమిస్ట్రీ క్లాస్ వినొద్దు, అస్సలు అర్థం కాదు. మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నామని బోర్ ఫీల్ అవ్వద్దు, ఓకేనా? నువ్వు బోర్ ఫీల్ అయ్యావంటే కెమిస్ట్రీ అస్సలు అర్థం కాదు. దట్టు ఈరోజు మనం యూనిట్ 2 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో మన యూనిట్ 2nd చాప్టర్ classification of elements. సో దీంతో టూ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం, టుమారో పీరియాడిక్ ప్రాపర్టీస్, ఓకేనా? సో ఫస్ట్ ఈరోజు జస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మీకు ఏం తెలుసు, అసలు ఎందుకు ఈ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్? సో ఇంటర్మీడియట్ లో మీరు చదివే ఉంటారు, మీరు చెప్పే మీకు డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేసారా మనకు తెలియదు, కానీ అసలు ఈ పీరియాడిక్ టేబుల్, అసలు ఈ ఎలిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ప్రజెంట్ మనం చూస్తున్నామంటే పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఇవి స్టార్ట్ అయింది ఎప్పుడు? స్టార్టింగ్ నుంచే 118 వచ్చేసాయా? మనకు ఎలిమెంట్స్ స్టార్ట్ ఎప్పుడు? 1800s లో. ఎలిమెంట్స్ అనేవి మనకి 1800s నుంచి ఐడెంటిఫై చేశారు. అట్ ఫస్ట్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నవి ఓన్లీ 31 ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ అయింది 31 ఎలిమెంట్స్ ఆన్ బోర్డ్, దట్ ఆన్ 1800s. ఎవరు స్టార్ట్ చేశారు? బై ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. మీరు పీరియాడిక్ టేబుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మీకు ఏ సైంటిస్ట్ నేమ్? మెండలీవ్. కానీ మెండలీవ్ కాదు, పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ చేసింది మెండలీవ్ కాదు. సో మనకి జర్మన్ సైంటిస్ట్, అంటే 1800s లో జర్మన్ సైంటిస్ట్ బై ద నేమ్ ఆఫ్ ఎవరు? జాన్ డాబ్రెనియర్. జాన్ డాబ్రెనియర్ అయినా ఫస్ట్ ఎలిమెంట్స్ గురించి స్టార్ట్ చేశాడు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసింది అంటే 1800s లో జర్మన్ సైంటిస్ట్ జాన్ డాబ్రెనియర్. సో ఈయన ఎలా ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేస్తూ వచ్చాడంటే, ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై దేర్ అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ నంబర్. ఫస్ట్ అటామిక్ వెయిట్ నుంచి ఏ ఆటమ్ కి ఎంత అటామిక్ వెయిట్ ఉందనేసి దాని నుంచి అరేంజ్మెంట్ చేస్తూ వచ్చారు. సో అటామిక్ వెయిట్ అయిన తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ఇంకా ఆక్సిడేషన్ స్టేట్, దీని తర్వాత వచ్చారు అవన్నీ. ఆక్సిడేషన్ స్టేట్స్ అప్ టు డౌన్. ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, ప్రాపర్టీ ఏమవుతుంది, ఎలిమెంట్ ప్రాపర్టీ అండ్ మెటల్ ప్రాపర్టీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది అనేసి దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఆఫ్టర్ మెండలీవ్. సో ఫస్ట్ 1800s లో మనకి ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది. దీని తర్వాత ఏం చేశారు? సో ఈయన ఇంకా ఒక పాయింట్ చెప్పాడు, మనకి ఈ 31 అయిన తర్వాత మళ్ళీ 63 ఎలిమెంట్స్, 31 నుంచి 63 ఎలిమెంట్స్. దీని తర్వాత 114 ఎలిమెంట్స్. అట్ ప్రెసెంట్ 118 ఎలిమెంట్స్. మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్నవి 118 ఎలిమెంట్స్. ఇక్కడ వరకు మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. దీని తర్వాత అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్. సో ఇది మెండలీవ్ తర్వాత పీరియాడిక్ టేబుల్ మళ్ళీ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్ట్రక్చర్ మెండలీవ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, మనకి పీరియాడిక్ టేబుల్ జస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా
గ్రూప్స్ పీరియడ్స్ ఇలా అరేంజ్ చేసేస్తుంటాడు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఇది రఫ్ డయాగ్రామ్ ఫర్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. దీని తర్వాత అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్ లో మనకి పీరియాడిక్ టేబుల్ చేంజెస్ టు హైడ్రోజన్, సో ఇలా చేంజ్ అవుతూ వచ్చింది మనకి. ఈ టేబుల్ ఇక్కడ హీలియం, సో ఇది ఎఫ్ బ్లాక్, ఇదేమో ఎస్, పి, డి, ఇది ఎఫ్. మెండలీఫ్ నుంచి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ని అడ్వాన్స్డ్ గా మళ్ళీ మోడిఫై చేస్తే మనకి అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్. సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న పీరియాడిక్ టేబుల్ ఇది. సో మనకి ఐడెంటిఫై అయిన ఎలిమెంట్ టిల్ టు డేట్ 118. 118 లో మనకి ఇంకా పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్ ని ఇన్కార్పొరేట్ చేయడానికి అసలు స్కోప్ లేదు. సో ఇంకొక ఎలిమెంట్ న్యూగా ఒక్క ఎలిమెంట్ వచ్చినా దిస్ అడ్వాన్స్ పీరియాడిక్ టేబుల్ విల్ అగైన్ చేంజెస్. సో ఇక్కడ వరకు ఎఫ్ బ్లాక్ కూడా ఫిల్ అయిపోయింది. 118 ఎలిమెంట్స్ వరకు ఎఫ్ బ్లాక్ కూడా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది అనుకో, మనకి ఏ బ్లాక్ ఎంటర్ అవుతుంది, జీ బ్లాక్ విల్ ఎంటర్. సో జీ బ్లాక్ ఎంటర్ అయిందంటే టోటల్ పీరియాడిక్ టేబుల్ విల్ అగైన్ చేంజెస్. జీ అయిన తర్వాత హెచ్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇవి చూస్తాం ఎలా అరేంజ్మెంట్ అయ్యాయి, ఎలా క్లాసిఫికేషన్ అయింది. సో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా అరేంజ్మెంట్ అయిందో అకార్డింగ్ టు అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ నంబర్. సో 1800s లో మనం పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ చేసినప్పుడు సో అరేంజ్మెంట్ ఆఫ్ అటామిక్ వెయిట్ లో ఏ గ్రూప్ లో తీసుకున్న 3 ఎలిమెంట్స్. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వి ట్రైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ద ట్రైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ద మిడిల్ ఆఫ్ ది 3 ఎలిమెంట్స్. సపోజ్ మనం ఒక గ్రూప్ లో ఏ 3 ఎలిమెంట్స్ తీసుకున్నా అందులో ఆ 3 అటామిక్ వెయిట్స్ కానీ అటామిక్ నంబర్స్ కానీ ఈజ్ ఈక్వల్ టు ద మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకో, సో ఏది అటామిక్ ట్రైడ్స్ కి అటామిక్ ట్రైడ్స్ అని వేటిని అంటారంటే, ఇప్పుడు లిథియం, సోడియం, పొటాషియం ఫస్ట్ గ్రూపే కదా, లిథియం, సోడియం, పొటాషియం. లిథియం అటామిక్ వెయిట్ 3, సోడియం 23, పొటాషియం సారీ ఇది 7 కదా, అటామిక్ నంబర్ వేసాను 7. పొటాషియం అటామిక్ వెయిట్ ఈజ్ 39. సో టోటల్ ఎంత అవుతుంది ఇది? టోటల్ ఓకే, నో ప్రాబ్లం. సో దీని టోటల్, ఈ టోటల్ ని డివైడెడ్ బై 3, ఈ 3 ఎలిమెంట్సే కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తాం అనుకో, మళ్ళీ మనకి సోడియం అటామిక్ వెయిట్ వస్తుంది 23 ప్లస్ 7 30 ప్లస్ 39 69/3 అంటే ఎంత వస్తుంది మనకి? సేమ్ 23. సో అలానే మాలిక్యులర్ వెయిట్ సో ఇది మాలిక్యులర్ వెయిట్ తీసుకున్నప్పుడు అదే అటామిక్ వెయిట్ తీసుకున్నాం అనుకో,
అటామిక్ నంబర్ లిథియం 3, సోడియం 11, 19, పొటాషియం 19. సో ఇప్పుడు ఇదెంత అవుతుంది? 23, 33. సో 33/3 మీన్స్ సోడియం. సో అటామిక్ నంబర్ సోడియం వచ్చింది. సో ఈ విధంగా ఏ గ్రూప్ లో 3 ఎలిమెంట్స్ తీసుకున్నా మిడిల్ మనకి అటామిక్ వెయిట్ తో క్యాలిక్యులేట్ చేసిన, అటామిక్ నంబర్ తో క్యాలిక్యులేట్ చేసిన మనకి మిడిల్ ఆఫ్ ది అటామిక్ నంబర్ ఆర్ మిడిల్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ద మిడిల్ ఆఫ్ ది ఆటమ్. సో దీని తర్వాత ఇది ట్రేడ్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ట్రేడ్స్ ఆఫ్ ది ఎలిమెంట్ టాపిక్ ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే 1800s లో జాన్ డోబర్నియర్, ద సైంటిస్ట్ హూ ఇస్ ద ఫస్ట్ డిస్క్రైబ్స్ ద ఎలిమెంట్. సో దీని తర్వాత మళ్ళీ మనకి మెండలీవ్. సో అటామిక్ వెయిట్స్ అండ్ అటామిక్ ఆర్బిటల్ నంబర్స్ తో పీరియాడిక్ టేబుల్స్ ని ఆర్ ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తూ వచ్చాడు. సో దీని తర్వాత మెండలీవ్ at 1834 Mendeleev will arrange that total as elements in one periodic table according to their molecular weight, atomic number and properties of element. సో అది ఎలా అరేంజ్మెంట్ చేశాడంటే ఈయన ఒక్కడే కాదు, మెండలీఫే కాదు, Mendeleev at 1834. ఈయన రష్యన్ సైంటిస్ట్. Mendeleev is Russian scientist and one more scientist is there, German scientist, German chemist L. Mayer. సో వీళ్ళిద్దరూ అరేంజ్మెంట్ స్టార్ట్ చేశారు ఇండివిజువల్ గా, సపరేట్ గా ఎలిమెంట్స్ ని ఎలా అరేంజ్మెంట్ చేయాలి. సో మెండలీవ్ అకార్డింగ్ టు అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ నంబర్, మేయర్ కూడా అలానే అరేంజ్ చేస్తూ వచ్చాడు. కాకపోతే ఇక్కడ మనకి అకార్డింగ్ టు దేర్ ప్రాపర్టీస్ దే డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ S, P, D, F అండ్ ఏంటి 0 గ్రూప్. సో మెండలీవ్ అరేంజ్ చేస్తూ వచ్చేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ కి గ్యాప్ వదిలేస్తారు. సో ఇది కదా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ స్క్వేర్ టైప్ లో. సో ఐడెంటిఫై చేసిన ఎలిమెంట్స్ ని ఇన్కార్పొరేట్ చేస్తూ వచ్చాడు. సో కొన్ని ప్రాపర్టీస్ కి, కొన్ని ఎలిమెంట్స్ కి నేమ్స్ ఐడెంటిఫై చేయలేదు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, గ్యాలియం అండ్ జెర్మేనియం. Gallium and germanium, which is the atomic number is 31 and 32. So వీటిని ఐడెంటిఫై చేయలేదు at the time of 1834. సో వీటి ఐడెంటిఫికేషన్ కోసం చేయలేదు కాబట్టి జస్ట్ లీవ్ దట్ స్పేస్. సో ఇక్కడ జింక్ అనుకో, జింక్ తర్వాత గ్యాలియం కి జెర్మేనియం కి స్పేస్ వదిలేశాడు. స్పేస్ వదిలేసి తర్వాత ఆర్సెనిక్, బ్రోమిన్ వీటిని ఐడెంటిఫై చేస్తూ అరేంజ్ చేస్తూ వెళ్ళాడు. సో ఇప్పుడు ఈ వీటికి ఏ నేమ్ ఇవ్వాలి? ఇక్కడేమో స్పేస్ వదిలేశాడు, గ్యాలియం అండ్ జెర్మేనియం తర్వాత ఐడెంటిఫై చేశాడు. ఈ స్పేస్ ఏ నేమ్ ఇవ్వాలి? జింక్ వరకేమో Zn, తర్వాత ఆర్సెనిక్. సో ఈ 2కి ఏ స్పేస్ ఇవ్వాలి, ఏం నేమ్ ఇవ్వాలి? సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడేమో ఒకటేమో అండర్ అల్యూమినియం, అండర్ సిలికాన్. సో ఒకటేమో అల్యూమినియం కింద, సెకండ్ వన్ సిలికాన్ ఆటమ్ కి డౌన్ సైడ్ లో. సో సింపుల్ గా గ్యాలియం నేమ్ ని
ఈకా అల్యూమినియం, ఈకా సిలికాన్. गैलियम केमो ఈకా అల్యూమినియం, జర్మేనియం కి ఈకా సిలికాన్. ఎందుకంటే గैलियम ఈజ్ ప్రెసెంట్ అండర్ ది అల్యూమినియం. at the same time silicon, germanium present under silicon atom. సో ఈ గ్రూప్ కింద వచ్చినప్పుడు వాటి కింద వస్తాయి కాబట్టి ఈకా మీన్స్ అండర్, డౌన్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆర్ డౌన్ సైడ్ ఆఫ్ ది కాంపోనెంట్. సో ఈ టూ వర్డ్స్ ని ఐడెంటిఫై చేసి ఈకా సిలికాన్ అండ్ ఈకా అల్యూమినియం ఫర్ గ్యాలియం అండ్ జర్మేనియం. సో దీని తర్వాత ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేసి వాటి డెన్సిటీని ఐడెంటిఫై చేసి ఫార్ములా తర్వాత ఐడెంటిఫై చేశారు. ఈకా అల్యూమినియం ఈజ్ గ్యాలియం అండ్ ఈకా సిలికాన్ ఈజ్ జర్మేనియం అని. సో దీని తర్వాత అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్టర్ మెండలీస్ పీరియాడిక్ టేబుల్. సో మెండలీస్ పీరియాడిక్ టేబుల్ ని మాడిఫై చేసి మనకి అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్ ని ప్రపోజ్ చేశారు. దాని స్ట్రక్చర్ సో ఇది రఫ్ డయాగ్రమ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, మాడిఫైడ్ వన్. ఓకేనా, అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేశారంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటర్ అటామిక్ పార్టికల్స్. సో ఇంటర్ అటామిక్ పార్టికల్స్ ని ఎలా ఐడెంటిఫై చేశారంటే బై స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా రేస్. సో ఆల్ఫా రేస్ ని ఆటమ్స్ కి స్కాటరింగ్ చేసి దాంతో ఉన్న ఎలక్ట్రాన్ ప్రాపర్టీస్, ప్రోటాన్ ప్రాపర్టీస్, న్యూట్రాన్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి మనకి ఈ టైప్ ఆఫ్ అటామిక్ పీరియాడిక్ టేబుల్ అనేది ప్రపోజ్ చేశారు. సో దాన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా చేస్తారంటే ఏ గ్రాఫ్ ప్లాట్ అగైనెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా రేస్ అండ్ అటామిక్ నంబర్. ఫ్రీక్వెన్సీని ఎక్స్ యాక్సిస్ పైన, జెడ్ యాక్సిస్ పైన అటామిక్ నంబర్ ని గ్రాఫ్ తీసుకుని ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. సో ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని మనకి ఆటమ్స్ ని ఎక్కడెక్కడ ఏ ఆటమ్స్ అరేంజ్మెంట్స్ ఉండాలి అండ్ దీంతోనే మళ్ళీ ఒక 8th గ్రూప్. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ నుంచి 0 గ్రూప్ 7th గ్రూప్ వరకు చూసామనుకో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది అప్ టు కాల్షియం. మీకు సింపుల్ గా చెప్పాలంటే హైడ్రోజన్, హీలియం ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేసి తర్వాత లిథియం నుంచి కాల్షియం వరకు, కాల్షియం సెకండ్ గ్రూప్ గా లిథియం నుంచి కాల్షియం వరకు అబ్జర్వ్ చేస్తారంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ ఈజ్ సిమిలర్ టు ద నెక్స్ట్ 8th ఎలిమెంట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. అంటే లిథియం కి 8th ఎలిమెంట్, have same properties which are having the lithium atom. సో అది ఎలా అంటే మనకి ఇందాక చూసినట్టే ఇప్పుడు చూడు లిథియంలో ఉంది, లిథియం అటామిక్ నంబర్ 3. సో లిథియంలో మనకి 8th ఎలిమెంట్, లిథియం తర్వాత 8th ఎలిమెంట్ ఏది వస్తుంది? లిథియం తర్వాత 8th ఎలిమెంట్ లిథియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ తర్వాత మనకి సోడియం. సో lithium and sodium having same properties. So that's why they are arranging in first group. So ila 8th element, starting element nunchi 8th elements evaithe same properties and same similarity of
రియాక్షన్స్ ఎగ్జిబిట్ చేస్తాయో వాటిని సేమ్ గ్రూప్ లో అరేంజ్ చేశారు. సో ఇది అప్ టు ఓన్లీ కాల్షియం వరకే ఎగ్జిబిట్ అవుతాయి. దాని తర్వాత ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిబిటెడ్ ఇన్ సేమ్ క్యారెక్టర్స్ ఆఫ్ 8th ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 8th ఎలిమెంట్ కి సేమ్ క్యారెక్టర్స్ ని ఎగ్జిబిట్ చేయదు. సో అది ఓన్లీ కాల్షియం వరకు మాత్రమే పాసిబుల్ అని ప్రూవ్ చేశారు. సో దీని తర్వాత మనకి గ్రాఫ్ ద్వారా మనకి అడ్వాన్స్డ్ పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ అయింది. సో ప్రపోజ్ అయిన తర్వాత మనకి హౌ టు నామన్క్లేచర్ దట్ ఎలిమెంట్, నామన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ ని నామన్క్లేచర్ ఎలా చేశారు. సో ఫస్ట్ అయితే మనకి హైడ్రోజన్, హీలియం, నియాన్ సో ఇవి వచ్చేసాయి. గ్రేటర్ దాన్ 100 వచ్చింది అనుకో, 100 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ వచ్చింది. సో అప్పుడేంటి లారెన్షియం, లుటెన్షియం, లుటెన్షియం తర్వాత మనకి 104 అనుకో, 104 ఐడెంటిఫై చేశారు. సో దానికి నేమ్ ఎలా నామన్క్లేచర్ ఎలా చేయాలి. సో దీన్ని నామన్క్లేచర్ IUPAC, IUPAC ద్వారా మనకి ఎలిమెంట్స్ కానీ లేదా ఆర్గానిక్ లో కాంపోనెంట్స్ కానీ IUPAC ద్వారానే నామన్క్లేచర్ అనేది మెన్షన్ చేస్తారు. సో IUPAC ద్వారా మనకి ఎలిమెంట్స్ ఎలా నామన్క్లేచర్ చేశారంటే, ఇప్పుడు సపోజ్ మనకి దీనికి సింపుల్ మెథడ్ 9. సో 1 is un or uni, second one is bi, third one is tri, fourth one tetra, fifth one penta. ఓకేనా. సో ఈ ఫోర్త్ వన్ నే టెట్రా కాకుండా క్వాడా కూడా అంటారు. ఓకేనా. మళ్ళీ సార్ క్వాడా కాదు సార్ అనద్దు, టెట్రా ఆర్ క్వాడా మీన్స్ 4. ఆర్గానిక్ లో అయితే టెట్రా తీసుకుంటారు, ఇనార్గానిక్ ఎలిమెంట్స్ లో అయితే క్వాడా. ఓకేనా. సో ఇప్పుడు మనకి 104 ఇట్లా మనకి అప్ టు 9 వరకు. 8 అయితే ఆక్టా, 7 అయితే హెప్టా, 6 అయితే హెక్సా. సో ఇలా బేసిక్ 1 to 9 నంబర్స్ కి నేమ్స్ ఇచ్చుకున్నారు. అండ్ 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, 0కి జస్ట్ సింపుల్ గా నిల్. సో 0కి నిల్ అని ఐడెంటిఫై చేశారు. సో ఇప్పుడు మనకి ఏ ఆటం ఐడెంటిఫై అవ్వాలి, 104. ఇక్కడ 1 మీన్స్ 1 means and 0 అంటే nil, 4 means quada. సో అన్నిల్ క్వాడా అట్ లాస్ట్ లో IUM యాడ్ చేశారు. IUM ఫర్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్. సో అన్ క్వాడేనియం, అనిల్ క్వాడేనియం. సో దీనికి మళ్ళీ ఎవరైనా సైంటిస్ట్ నేమ్, సపోజ్ ఈ 104కే 2 కంట్రీస్ గొడవ పెట్టుకున్నాయి. ఫస్ట్ వన్ US అండ్ అమెరికన్ సైంటిస్ట్ 104 ఎలిమెంట్ కోసం 104 ని 2 కంట్రీస్ ఐడెంటిఫై చేసాయి, ఒకటి US అండ్ సోవియట్. సో US ఐడెంటిఫై చేసింది సేమ్ 104 ఎలిమెంట్ అండ్ సోవియట్ ఐడెంటిఫై చేసింది. సో వీళ్ళు ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేసి ఇండివిజువల్ నేమ్స్ ఇచ్చారు. US ఐడెంటిఫై చేసిన దానికి రూథర్ఫోర్డ్ M,
రూథర్ఫోర్డియం అని నేమ్ ఇచ్చారు. అదే సోవియట్ ఐడెంటిఫై చేసిన దానికి కుర్చాటోవియం. సో సేమ్ 104కే టూ నేమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఎవరిది ఐడెంటిఫై చేయాలి, ఎవరికి ఓకే చేయాలి? సో 104 ఇద్దరు గొడవపడ్డారు. సో దీని తర్వాత ఎవరైతే 104 ఎలిమెంట్స్ కి డీటెయిల్ కంప్లీట్ స్ట్రక్చర్ ఇస్తారో సో వాళ్ళ నేమ్ ఫస్ట్ ఐడెంటిఫై. సో యుఎస్ఏ రూథర్ఫోర్డియం 104 element is rutherfordium అని USA scientist has given that detailed structure and detailed properties of 10 element. So they got their scientist name rutherfordium. Okay na? So ఇలా 1 to 1 ఏ సైంటిస్ట్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ మాలిక్యూల్ ఎలిమెంట్ ఐడెంటిఫై అవుతుంది. ఎలిమెంట్ ఐడెంటిఫై అయిన తర్వాత దాని ప్రాపర్టీస్ అండ్ రియాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి మళ్ళీ ఫైనల్ నేమ్. సో అంతవరకు మనకి ఈ నామన్క్లేచర్స్ ద్వారానే ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. సో 1 is UN, 0 nil and 4 is quadenium. సో అదే 3 కానీ బై కానీ ఉంది అనుకో, 102 ఉంటే UN nil బైయం. సో ఇలా ఇప్పుడు మనకి అట్ లాస్ట్ రీసెంట్ డేస్ లోనే మనకి 118 ఫిల్ అయిపోయింది. పీరియాడిక్ టేబుల్ టోటలీ ఫిల్డ్ విత్ 118 ఎలిమెంట్స్. మనకి 114 వరకే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ రీసెంట్ డేస్ లోనే 1-2 months బ్యాక్ లోనే మనకి 118 రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఆల్సో నేమ్డ్ and fill in periodic table. సో ఈ 118 ఎలిమెంట్స్ కి కాన్ఫిగరేషన్స్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే తెలుస్తుంది. సో ఇంకా దాని రియాక్టివిటీ ఏంటి, దానికి నేమ్ ఏమి ఇవ్వాలి. సో 118 అనుకో, దానికి ఏం నేమ్ ఇచ్చింటారు ఇప్పుడు ప్రెసెంట్? అన్ ఆక్టేనియం. octanium. So 118 elements name is octanium. సో ఇప్పుడు 119 ఎలిమెంట్ వచ్చింది అనుకో, ఎక్కడ వెళ్ళి గ్రూప్ లో ఏ గ్రూప్ కి వస్తుంది, ఏ పీరియడ్ కి వస్తుంది, అసలు పీరియాడిక్ టేబుల్లో ఉందా అది స్పేస్ 119 ఎలిమెంట్ కి? దేర్ ఈస్ నో పాసిబిలిటీస్. ప్రెసెంట్ ఉన్న పీరియాడిక్ టేబుల్లో మనకి 119 ఎలిమెంట్ కి స్పేస్ లేదు. సో 119 ఎలిమెంట్ మీలో కూడా ఎవరైనా ఐడెంటిఫై చేశారనుకో, యు గాట్ ఎ నోబెల్ ప్రైజ్. ఓకేనా? సో మీరు ఈ 119 ఎలిమెంట్స్ వేసారనుకో, ఇమీడియట్ గా నోబెల్ ప్రైజ్ ఎందుకు వస్తుంది? టోటల్ కెమిస్ట్రీనే చేంజ్ అవుతుంది. పీరియాడిక్ టేబుల్ చేంజ్ అవ్వాలి. దెన్ we incorporated that new orbital, g orbital ni incorporate cheyali. appudu g orbital structure kavali, g orbital properties kavali, g orbital lo enni electrons, enni subshell of orbitals unnayani identify cheyali. so ivanni chesavanko, you are the hero of this universe. okay na? so nomenclature tarvata manaki electron configuration of elements. Electronic configuration of elements. So electronic configuration ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎలిమెంట్ చెప్పి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే 1s2 2s2 2s6 ఇట్లా రాసేస్తూ పోతూ ఉంటారు. బట్ అది ఎలా స్టార్ట్ అయింది? సో మనకు ప్రీవియస్ చాప్టర్ లో క్వాంటమ్ నెంబర్స్ ఐడెంటిఫై చేసాం. క్వాంటమ్ నెంబర్స్ గురించి చదువుకున్నారు కదా.
సో దట్ క్వాంటమ్ నంబర్స్ నుంచి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అనేది జరిగింది. సో దాంట్లో నుంచి ఫస్ట్ n రిప్రజెంట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబరే షెల్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబరే ఫస్ట్ టోటల్ సెల్ ఆఫ్ ఎలిమెంట్. సో దీని నుంచి మళ్ళీ సబ్సెల్స్. Subcells means orbital. So principal quantum number describes that shell. Then principal quantum number to subcells. That means orbitals. S, P, D, F. S, P, D, F. వీటిలో సో ఈ సబ్సెల్స్ ని ఐడెంటిఫై చేశారు. ఈ సబ్సెల్స్ ని ఎలా ఐడెంటిఫై చేశారు? according to azimuthal quantum number L. Okay na? So element principal quantum number నుంచి azimuthal quantum numbers లో మనకి సబ్సెల్స్ ఐడెంటిఫై అయ్యాయి. సో ఇలా ఐడెంటిఫై అయిన సబ్సెల్స్ స్ట్రక్చర్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఏ స్ట్రక్చర్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్బిటాల్స్ లో మళ్ళీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. సో వీటి నుంచి మళ్ళీ మనకి ఆఫ్ బోర్ రూల్, పౌలీస్ లా, హున్స్ రూల్, సో వీటి అన్నింటిని బేస్ చేసుకొని మనకి ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది జరిగింది. సో సింపుల్ గా మనకి ఎస్పి అండ్ ఎనర్జీస్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. ఏ ఎనర్జీ ఫస్ట్? సో లోయర్ ఎనర్జీ, హైయర్ ఎనర్జీ అండ్ డీజెనరసీ ఆఫ్ ఆర్బిటాల్. సో ఇలా ఎనర్జీని బేస్ చేసుకొని 1 by 1 ఎస్కేమో స్పెరికల్ షేప్ 2 electrons, పీకేమో డంబల్ షేప్ 6 electrons, maximum capacity of electrons. డీకేమో సేమ్ డంబల్ షేప్ 10 electrons అండ్ ఎఫ్ 14 electrons. సో ఇలా కెపాసిటీ అని డివైడ్ చేశారు. సో వన్స్ కెపాసిటీ ఆర్బిటాల్స్ కెపాసిటీని డివైడ్ చేసిన తర్వాత మనకి ఏ ఎలక్ట్రాన్స్ ఏ ఎలిమెంట్స్ కి ఏ సబ్సెల్స్ లోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సపోజ్ సింపుల్ గా అండ్ సీక్వెన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎనర్జీ లెవెల్స్ చెప్పారు. సో ఆర్బిటాల్స్ వచ్చాయి, మరి ఆ సీక్వెన్స్ ఎలా రావాలి, కాన్ఫిగరేషన్ సీక్వెన్స్ ఎలా రావాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సపోజ్ సింపుల్ గా మనం హైడ్రోజన్ తీసుకున్నాము. సో హైడ్రోజన్ కి 1 అటామిక్ నంబర్ 1 ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎన్ఎస్. సో ఇక్కడ మనకి 1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 1 ఉంది కాబట్టి 1 ఎస్. ఎన్ని అటామిక్ నంబర్? ఇక్కడ హైడ్రోజన్ కి అటామిక్ నంబర్ ఎంత? 1. సో ఒక ఎలక్ట్రాన్ 1s1. సో అలానే లిథియంలో 3 తీసుకున్నప్పుడు ఫస్ట్ ns1. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డ్ ఆన్ ns2 అండ్ np6 nd10 nf14. ఓకేనా? సో ఇది n-1 n-2. సో ఇలా ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ నుంచి ఫార్ములాని యూజ్ చేసి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది జరిపారు. సో ఇప్పుడు మనకి లిథియం తీసుకున్నాం. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్, 1s తర్వాత నెక్స్ట్ లెవెల్ 2s1. సో 3 ఎలక్ట్రాన్స్ సరిపోయా. 2s ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏ ఎనర్జీ లెవెల్, ఏ ఆర్బిటాల్ వస్తుంది. సో దాంతో p ఆర్బిటాలా, d ఆర్బిటాలా, f ఆర్బిటాలా, ఇది ఒక ఎలిమెంట్ లేదా ఆటమ్ అనుకుంటే సెల్స్ ఫామ్ అవుతాయని మనకి అజిముథాల్ క్వాంటమ్ నంబర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈ సెల్సే మనకి ఆర్బిటాల్స్. దిస్ ఈజ్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అండ్ f ఆర్బిటాల్. సో ఈ ఆర్బిటాల్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ డిపెండింగ్ అపాన్ దేర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా?
S లో 2, P లో 6, D లో 10 అండ్ F లో 14. సో ఇప్పుడు మనకి S ఆర్బిటాల్ ఎలా ఫిల్ చేస్తారు, ఏంటి ఫిల్ చేస్తారు, సో 1 by 1 స్ట్రక్చర్ గా చూసాం. అండ్ S బ్లాక్. సో ఈ ఆర్బిటాల్స్ అయ్యాయి, ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయింది. ఫస్ట్ ఎస్ బ్లాక్ తీసుకున్నాం అనుకో. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ లిథియం టు ఫ్రాన్షియం, బెరీలియం టు రేడియం. సో ఫస్ట్ 2 groups, ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఫస్ట్ 2 groups ఎస్ ఆర్బిటాల్. సో దీంతో కాన్ఫిగరేషన్ ఎలా అంటే మనకి NH2 2 ఎస్ ఆర్బిటాల్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కదా, సో NH2. దెన్ p ఆర్బిటాల్ ఆర్ p బ్లాక్ ఎలిమెంట్. మీకు ఇవి S, D, P, F. So first 2 S block. After that third నుంచి seventh అంటే NH2 outer cell NP1 to 6. సో NP1 to 6 ఫిల్ అయినవి మనకి P బ్లాక్ అవుటర్ సెల్ లేదా అవుటర్ సెల్ కాన్ఫిగరేషన్. NH2 NP1 to 6 ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని మనకి P బ్లాక్ ఎలిమెంట్స్. సో అవి మనకి బోరాన్ నుంచి ఫ్లోరిన్, ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్ ని ఇన్కార్పొరేట్ చేయలేదు ఎందుకంటే అవి టోటల్లీ ఫుల్ఫిల్డ్. 0 గ్రూప్ ఎలిమెంట్ NH2 NP6, these are totally fulfilled. మనకి NP1 to 6 వరకు. NP5 కూడా P బ్లాకే. సో అవి బోరాన్ టు హాలోజెన్స్ అండ్ చాల్కోజెన్స్. దాని తర్వాత మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఏంటి మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్? మెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి టోటల్ మెటల్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ colored property or which are exhibit color property. కలర్ ప్రాపర్టీస్ ని ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాయి ఈ ఎలిమెంట్స్ అంటే బికాస్ ఆఫ్ డిడి ట్రాన్సిషన్. ఆటమ్ లో నుంచి లేదా ఎలిమెంట్స్ లో నుంచి ఎలక్ట్రాన్ షిఫ్ట్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. దట్ మీన్స్ డి ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ నుంచి హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కి. డి ఆర్బిటాల్స్ లో టోటల్ 5 సబ్సెల్స్ కదా, 5 సబ్సెల్స్ లో dxy, dyz, dzx అండ్ dx² - y² అండ్ dz². సో ఇప్పుడు dxy నుంచి dx² y² కానీ లేదా dz² కానీ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయితే అప్పుడు ఆ ఎలిమెంట్ కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది. దట్ మీన్స్ డి ట్రాన్సిషన్. ఓకేనా? సో ఇది దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఐడెంటిఫై చేశారంటే మనకి టోటల్ n-1 d1 to 10 d ఎలక్ట్రాన్స్ కి n-1 nd 1 to 10 ns 1 to 2. అదే f ఆర్బిటాల్స్ కి వచ్చేసరికి మళ్ళీ f బ్లాక్ ఎలిమెంట్స్ కి డౌన్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్. సో ఈ f బ్లాక్ ఎలిమెంట్స్ ని ఎందుకు డౌన్ సైడ్ లో చేస్తే సపరేట్ గా పెట్టారు, ప్లస్ ల్యాంథనమ్ నుంచి ఎందుకు తీసుకున్నారు, యాక్టినం నుంచి ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ లారెన్షియం 70
లారెన్షియం తర్వాత మళ్ళీ ఇక్కడే స్టార్ట్ అవుతాయి, డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్రమ్ రూథర్ఫోర్డియం ఆన్వర్డ్ 103 లారెన్షియం విచ్ ఇస్ యాక్టినైడ్. ఓకేనా, లారెన్షియం అనేది యాక్టినైడ్. సో ఈ లారెన్షియం వరకు ఎందుకు ఎఫ్ బ్లాక్, తర్వాత 104 రూథర్ఫోర్డియం నుంచి ఎందుకు డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇవి ఎందుకు ఇలా షిఫ్ట్ చేశారంటే మనకి ఒక రీజన్ ఉంది. ఈ కాన్ఫిగరేషన్స్ లో కానీ లేదా ఈ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిబిట్ a large number of oxidation state. So ఈ lanthanides and octinides అనేవి differs in oxidation state, oxidation number, large number of oxidation state. సో దీంతో కూడా మళ్ళీ ఫస్ట్ lanthanides ఎందుకు, actinides ఎందుకు మళ్ళీ కింద, ఫస్ట్ lanthanides and actinides. So actinides having radioactive elements and which are having a large number of oxidation states, then lanthanide and D block elements. ఇవి actinides అనేవి lanthanides కంటే and D block elements కంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అట్ లాస్ట్ లోయర్ లో ఇన్కార్పొరేట్ చేశారు. దట్ ఈస్ thorium to లారెన్షియం, thorium to లారెన్షియం. దీనిది మళ్ళీ మనకి NF 1 to 14, ND 1 to 10, NS 1 to 2. సో ఫస్ట్ ఇక్కడ NS2 వచ్చిన తర్వాత NF వస్తుంది, తర్వాత ND. ఓకేనా, 4D NH2, 4D 10, NF 14. సో ఇది మనకి బేసిక్ గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ DsPdF ఆర్బిటాల్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇందాక మనకి చెప్పినట్టే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లో some metals having same property and same stability. ఆ స్టెబిలిటీ కోసం సమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు వెరీ ఇంపార్టెంట్ క్రోమియం అండ్ కాపర్. క్రోమియం ఈజ్ 24, కాపర్ ఈజ్ 29. జనరల్ గా అయితే వీటి కాన్ఫిగరేషన్ ఉండాలి ఆర్గాన్ 4s2 3d4. అదే కాపర్ కి ఆర్గాన్ 4s2 3d9. ఇది జనరల్ కాన్ఫిగరేషన్. సో వీటి స్టెబిలిటీ కోసం ఇక్కడ మనకి డి ఆర్బిటాల్స్ చూసారంటే క్రోమియం కి 4a ఉన్నాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే డి హ్యావ్, ఇది టోటల్ హాఫ్ ఫిల్ ఆర్బిటాల్ అవుతుంది. అదే ఇక్కడ కాపర్ చూసామనుకో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే ఇది ఫుల్ఫిల్. వన్స్ హాఫ్ ఫిల్ ఆర్ ఫుల్ఫిల్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ ఉన్నాయనుకో దట్ ఎలిమెంట్ ఆర్ దట్ కాంపోనెంట్ హ్యావ్ స్టెబిలిటీ. సో ఇప్పుడు దానికోసం మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. సో అప్పుడు క్రోమియం కి ఏమవుతుంది 4s1. సో దీంతో 4s1 3d5. అదే కాపర్ కి అయితే 4s1 3d10, 4s1 3d10. సో ఇప్పుడు చూసామనుకో ఈ కాన్ఫిగరేషన్ లో చూసామనుకో డి ఆర్బిటాల్ అనేది మోర్ స్టేబుల్ దెన్ జనరల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ క్రోమియం లో D5,
D4 కంటే D5 మోర్ స్టేబుల్. ఇక్కడ D9 కంటే D10 మోర్ స్టేబుల్, ఎందుకంటే టోటల్ గా ఫుల్ అయిపోయినాయి ఎలక్ట్రాన్స్. ఇక్కడ 5 లో టోటల్ హాఫ్ ఫిల్ అయినాయి. సో దేర్ ఈస్ నో ఎంటీ ఆర్బిటాల్. ఓకేనా? సో అలానే మనకి మళ్ళీ ఎఫ్ బ్లాక్ లో కూడా సమ్ స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. గడలోనియం 64, గడలోనియం చూసారా 64. సో 64 గాను మీరు చూసారంటే, ఐడెంటిఫై చేశారంటే సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆ సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ గడలోనియం కి ఎవరైనా చెప్తారా కాన్ఫిగరేషన్? గడలోనియం కాన్ఫిగరేషన్ గడలోనియం 64, జినాన్, జినానేనా రేడానా? జినాన్ 5s2. నెక్స్ట్ ఏ ఆర్డర్ వస్తుంది? ఎఫ్ ఆర్డర్ డి ఆర్డర్? సారీ 5 కదా, 6 కదా. 6s2 4f 7. యాక్చువల్ గా అయితే 4f 8 ఉండాలి. 4f 8. మనకి 64 అన్నప్పుడు జినాన్ ఎంత? 54. జినాన్ 54. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇస్ 6s2 4f ఆర్బిటాల్ వస్తుంది. సో మనకి జినాన్ లో 54 అంటే ఇంకా రిమైనింగ్ 10. 6s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్, ఎఫ్ ఆర్బిటాల్స్ 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎఫ్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 and 7. సో ఇది 8 ఎలక్ట్రాన్స్. సో దీని ఎగ్జాంప్షన్ కేసులో ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే 6s2 4f 7 5d1. సో ఈ కాన్ఫిగరేషన్ వచ్చింది అనుకో 4f7 5d1. ఇక్కడ ఎఫ్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ డి లోకి వెళ్ళిపోయింది అనుకో, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ డి. సో డి లోకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఈ కాన్ఫిగరేషన్ లో ఉన్న గడలోనియం ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ దిస్ 6s2 4f14, సారీ 4f8. సో ఈ కాన్ఫిగరేషన్ కంటే ఈ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్. సో స్టెబిలిటీ కోసం మనకి కాన్ఫిగరేషన్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి సింపుల్ క్లాసిఫికేషన్ ఫర్ ఎలిమెంట్స్. దీని తర్వాత ఇప్పుడు క్లాసిఫై అయిన ఎలిమెంట్స్ కి ప్రాపర్టీస్ వైజ్ పీరియాడిక్ టేబుల్ ఎలా చేంజ్ అయింది, ఏ ఎలిమెంట్ ఎక్కడెక్కడ వచ్చి షిఫ్ట్ అయింది. సో ప్రాపర్టీస్ రేపు చూద్దాం. లెఫ్ట్ టు రైట్ ప్రాపర్టీస్ ఏమైతే, ప్రాపర్టీస్ అంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ, కెమికల్ ప్రాపర్టీస్ కానీ, ఎలక్ట్రోనెగటివిటీ కానీ, అయానిక్ రేడియస్ కానీ. ఓకేనా? అలానే అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, అటామిక్ రేడియస్ ఏమవుతుంది, పాజిటివిటీ ఏమవుతుంది. సో ఇవన్నీ మనం టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు క్లాసిఫికేషన్, నెక్స్ట్ ప్రాపర్టీస్. సో దీని ఎస్ బ్లాక్ డి బ్లాక్ ఎలిమెంట్స్ డీటెయిల్ గా మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క చాప్టర్ చేశాడు. ఎస్ బ్లాక్ ఒక చాప్టర్, పి బ్లాక్ ఒక చాప్టర్ అండ్ డి బ్లాక్ ఒక చాప్టర్.
మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మీటింగ్ కన్క్లూడ్ చేస్తాం. టుమారో స్టార్ట్ ఫ్రమ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ.